విష్ణు జై శ్రీకృష్ణ. జై కృష్ణ కాదురా, జై శ్రీకృష్ణ. ప్రసాదం తీసుకోవద్దా? ప్రసాదం టెంపుల్కి వస్తుంది ఒక అడ్వాంటేజ్ బ్రో. యా 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 టిఫిన్ చేయకుండా మంచిది, ఇక్కడికి వచ్చే ప్రసాదం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఫస్ట్లీ హ్యాపీ జన్మాష్టమి ఎవ్రీవన్. సో ఈరోజు అయితే మనం వెళ్తున్నాం. సో లెట్స్ గో. అటు నుండి అటు మన మార్కెట్ రోడ్ శివాలయం పోదాం, దగ్గరనే. మార్కెట్ అంటే తెలుసుగా, ఆడ కరెక్ట్ సెంటర్లో ఉంటుంది. యాక్చువల్గా ఫస్ట్ శివాలయమే ప్లాన్ ఉండే, ఇవాళ స్పెషల్ కాబట్టి సో ఇది కూడా యాడ్ అయిందన్నమాట. అది మ్యాటర్. ఎండ మామూలుగా కొట్టట్లేదు ఇవాళ. లైటింగ్, ఆడియో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. విష్ణు జై శ్రీకృష్ణ. జై కృష్ణ కాదురా, జై శ్రీకృష్ణ. మీ అందరికైతే తెలిసే ఉంటుంది మా టెంపుల్ వచ్చేసి రైట్ సాయిబాబా టెంపుల్కి అపోజిట్ అయితే ఉంటుంది కదా, అదే టెంపుల్. సో ఇదే రూట్ రైట్. మా అక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్, అదే. అయ్యో వేర్ నా అదే టెంపుల్, దట్ ఈస్ ద టెంపుల్. జనాలు బాగానే ఉన్నారు, మామూలుగా లేదుగా. నాకు తెలిసి లోపల బ్లాగ్ తీయడం పాసిబుల్ అయితే ఒక తెలీదు, బట్ ఐ ట్రై. చూడండి, పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు. జై శ్రీకృష్ణ. మా బొట్టు పెట్టించుకోవాలి, బాగుంటుంది. అది సాయిబాబా టెంపుల్, ఇది శ్రీకృష్ణ టెంపుల్. గైస్ నా దగ్గర ఉన్నాయిలే, ఇది టెంపుల్. బొట్టు బాగుందిరా. చెప్పులు ఇప్పేసి వెళ్దాం లోపలికి. చెప్పులు రష్ ఉంటుంది, ఉండదా? యాక్చువల్లీ ప్రాసెస్ ఏంది అర్థమైతే లేదు. లోపలికి పోవాలా లేదా కొబ్బరికాయ కొట్టి లోపలికి పోవాలా, ఏంది అర్థమైతలేదు. అందరితో పైన లైన్లో ఉన్నాం ఇది దర్శనానికి. ఆడియో కొంచెం వినబడదు, బికాజ్ మైక్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది కాబట్టి లిటిల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. సో చూడండి. జై శ్రీకృష్ణ. యాక్చువల్లీ ఫుల్ రష్ ఉంది, ఏం తీయరాదు, మాట్లాడరాదు. సో ఇప్పుడు కొబ్బరికాయ ఇక్కడ ప్రసాదం తీసుకోవద్దా? ప్రసాదం తీసుకోవద్దా? ఏ లేదు, ఆడ కప్స్ ఇచ్చారు, అది పట్టుకో. కవర్ ఏంది ఇది? సో కొబ్బరికాయ కొట్టేసినాం. నెక్స్ట్ ఓకే 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 ఓకే
సూపర్ ఉంది సిరప్. మొత్తంలో గుడికొచ్చి దీనికోసం కదా నువ్వు? బాగుంది. అవును, తిను గైస్ ఇక్కడ దర్శనం అయిపోయింది కృష్ణ టెంపుల్లో. నెక్స్ట్ చెప్పిన దీని అపోజిటే మనకి సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇదే ఇప్పుడు ఇందులోకి కూడా వెళ్ళి దర్శనం, ఇందులోకి వెళ్ళగా చాలా అంటే చాలా చాలా ఇయర్స్ అయిపోయింది. ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళిన దర్శనానికి. సో వెళ్దాం ఒకసారి, వెళ్ళి దర్శనం చేసుకుందాం. చెప్పులు ఎక్కడ పెడతాను? ఇది ఇట్లనే వెళ్తారు, బాగుంటుంది లోపల, చాలా బాగుంది. సో ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఏం లేదు, ఇవాళ మొత్తం అంతా టెంపుల్ లాగే డివోషనల్ వైబ్ అన్నమాట. ఎప్పుడు కూడా కాలేజ్ అది ఇది ఎంట్రీ ఎటు రైట్ ఎంట్రీ ఇది. సో ఇది శ్రీకృష్ణ టెంపుల్, ఇది సాయిబాబా టెంపుల్. కంప్లీట్ ప్యూర్ డివోషనల్ వైబ్ అన్నమాట. లెట్స్ గో. సో వచ్చేసినాక ఇట్లా ఉంటుంది. ఎట్లా ఎంట్రీ ఇప్పుడు? ఫస్ట్ అక్కడికి వెళ్తుందా, శివుంది ఉన్నట్టుంది, అక్కడ దర్శనం చేసుకుందాం. పాలాభిషేకం చేయొచ్చు అన్నమాట. ఇది మహాదేవ, హరహర మహాదేవ శంభు. అవుదాం పోవచ్చు. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ విల్ గో ఇన్సైడ్ ఇటు. సో ఇప్పుడు ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళాలి. చాలా పీస్ఫుల్ ఉంటుంది, నైస్, బాగుంటుంది. ఇది టెంపుల్ లోపలికి. సో ఇప్పుడు ప్రదక్షిణ చేసి విల్ గో ఇన్సైడ్. విష్ణు, హౌ యు ఆర్ ఫీలింగ్ మ్యామ్? సో ఎగ్జైటింగ్, టెన్షన్ అట మోహన్కి. సో అయిపోయింది, ప్రదక్షిణ చేసుకొని లోపలికి వెళ్ళినాక మళ్ళీ వీడియో అవుతా. అయిపోయింది మా దర్శనం. ఇక్కడ కూడా చాలా 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 పీస్ఫుల్ ఉంది. ఇక్కడ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చిన. ఫీలింగ్ గుడ్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? పాతపద శివాలయం పోదాం. అటే పోదాం, ఇటే మార్కెట్ రోడ్కి. సో నెక్స్ట్ మన ఫేమస్ కరీంనగర్లో పాతపద శివాలయం, చాలామందికి తెలిసే ఉంటుంది. కింద కామెంట్ చేయండి ఎంతమందికి తెలుసో. అక్కడికైతే వెళ్దాం మనం నెక్స్ట్ ఇప్పుడు. సో లెట్స్ గో, వెళ్దామా? చలో. గాయస్ మనం అయితే వచ్చేసినాం. ఇదే ఓల్డ్ బజార్ శివాలయం, చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ కూడా రష్ మామూలుగా లేరు. అగో చూసుకో అన్న పెట్ట గిట్ పెట్టుగా బండి. గాయస్ చూస్తున్నారు కదా, లైన్ మాత్రం మామూలుగా లేదు. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. ఇప్పుడు ఆ లైన్లో నిల్చుంటే దర్శనం ఇప్పుడు అయితే కూడా డౌటే. సో మేము లైక్ ఇక్కడ నుండే దండం పెట్టేసుకొని వెళ్ళిపోతాం. లేదంటే ఇప్పుడు ఈ లైన్లో నిల్చుంటే కాదు విష్ణు, చాలా ఉన్న లైన్. మనం ఇక్కడికి వెళ్ళి దండం పెట్టేసుకొని వెళ్ళిపోదాం. ఎస్, లాస్ట్ అండ్ ఫైనల్ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాం. ఇది అయిపోయిందాక డైరెక్ట్గా ఇంటికి వెళ్ళే. మామూలుగా పబ్లిక్ లేరు అక్కడ శివాలయంలో. సో ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రీ ఇడే. ఓం నమో వెంకటేశాయ. ప్రసాదం మాత్రం అదిరిపోతున్నాయి మామ, ఏ టెంపుల్ పైన. ఇది ఏందో చూద్దాం. అది బెల్లంతో చేసినాం. రైట్, బెల్లన్నం బాగుంది. అక్కడ కృష్ణ టెంపుల్లో సీరా, ఇక్కడ బెల్లన్నం. సాయిబాబా టెంపుల్లో ప్రసాదం మేము ఇట్లా అనుకున్నాం. ఎందుకే నైస్, బాగుంది టేస్ట్. టెంపుల్కి వస్తుంది ఒక అడ్వాంటేజ్ బ్రో. యా. టిఫిన్ చేయకుండా మంచిది, ఇక్కడికి వచ్చే ప్రసాదం. సో ఇది మొత్తం టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇది కూడా మనకి ప్రతి ఇయర్ బ్రహ్మోత్సవాలు అవుతాయి కదా, ఇక్కడ మాత్రం నెక్స్ట్ లెవెల్ జరుగుతాయి. ఇంతకుముందు మన
షార్ట్స్లో చూస్తే కనుక మనకి మన ఛానల్లో షార్ట్ వీడియో ఉంటుంది. చాలా అంటే చాలా బాగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు ఎన్ని డేస్ అయితే 9 డేస్ కావు అంటే అప్రాక్స్గా అయితే అనుకుంటా 9 డేస్ అయితే అనుకుంటా. 9 డేస్ అయితే. సో ఇది టెంపుల్. మంచిగా ఇక్కడ చెట్టు కింద అయితే కూర్చున్నాం గాయస్. చల్లగా ఉంది మంచిగా. పబ్లిక్ ఈరోజు మండే, ఇక్కడ పబ్లిక్ ఎక్కువ లేరు. సాటర్డే వస్తుంది, ఇక్కడ కూడా బాగానే ఉంటారు. సో నెక్స్ట్ ఎక్కడికి మా ఇంటికే కదా ఇక అయిపోయింది ఆల్మోస్ట్. ఎన్ని ఒకటి లేదు చాలుగా 1 2 3 4 టెంపుల్స్ కవర్ చేసినాం. నైస్, బాగుంది ఈ వైపు కూడా. అప్పుడప్పుడు రావాలి టెంపుల్కి నిజంగా గైస్. ఇది బ్లాగ్ అంతే, ఇంకేముంది ఈరోజు మొత్తం డివోషనల్ వైపు చెప్పినా కదా. సో అది లెట్స్ క్లోజ్ దిస్ బ్లాగ్, క్లోజ్ చేద్దాం. అది గైస్ బ్లాగ్ అందరికి నచ్చింది అనుకుంటున్నా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.